ఉత్తరాంధ్రలో ఇకపై పేద అరుపులు వినిపించవని ఉత్తమాంధ్రగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2019లో భోగాపురం విమానాశ్రయానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసింది, ఇప్పుడు పూర్తయ్యాక గుమ్మడికాయ కొట్టింది తామేనని చంద్రబాబు తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఏపీని పునర్నిర్మిస్తామన్న హామీని నిలబెట్టుకుంటున్నట్లు చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఓ మణిహారమని చంద్రబాబు పేర్కొన్నారు. దీని ద్వారా ఈ ప్రాంత ప్రజల కలలకు రెక్కలు వచ్చాయన్నారు. ఒకప్పుడు ఇక్కడికి ఎర్ర బస్సు రాదంటూ అవహేళన చేసి ప్రజల ఆశలను తక్కువ చేసిన వారు నేడు ఇక్కడికి ఎయిర్ బస్సు రావడంతో అడ్రస్ లేకుండా పోయారని ధ్వజమెత్తారు. రైతులు కేవలం భూములు ఇవ్వలేదని, ఈ ప్రాంతానికి ఓ బంగారు భవిష్యత్తును ఇచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఉత్తరాంధ్రకు విమానాశ్రయంతో పాటే గూగుల్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ లాంటి ఎన్నో దిగ్గజ సంస్థలు వస్తున్నాయని వివరించారు. నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్ కు ఆక్సిజన్ ఇచ్చి ఈ రోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 2027 పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.